పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు పరోక్షంగా విశాఖలోని ఏజెన్సీ వాసులపై ప్రభావం చూపుతున్నాయి. అరకు, పాడేరు ఏజెన్సీల్లో గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు పర్యాటకుల సేవలపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. హోటళ్ల గ్యాస్ ధరల పెంపుతో పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు గ్యాస్ లభించక హోటళ్లు మూసివేస్తున్నారు. మరికొంతమంది హోటల్ యాజమానులు బ్లాక్ మార్కెట్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో హోటళ్లలో టిఫిన్, భోజనం ధరలను అమాంతం పెంచారు. పెంచిన ధరలు పర్యాటకులకు భారంగా మారాయి. ప్రతి ఒక్కరు కూడా యాజమాన్యం ఇటు వర్కర్స్ కూడా భయంకరమైన ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనంటే ఈ గ్యాస్ కొరత ఉండడం వల్ల గవర్నమెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్యాస్ కొరత లేదు అంటున్నారు. కానీ మా ఏజెన్సీకి వచ్చేసరికి గ్యాస్ భయంకరంగా ఇబ్బందులు పడుతున్నాం. తదుపరి మీ హోటల్స్ యజమానులు గ్యాస్ దొరకకపోవడం వల్ల షాప్ మూసుకొని ఉంటే మాకు నమ్ముకున్న వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు, మా దగ్గర 4 వర్కర్స్ ఉంటారు. ఆ 4 కుటుంబాలు ఉంటాయి. మా తదుపరి మా కుటుంబాలు కూడా రోడ్డును పడవలసి వస్తుంది. ప్రస్తుతం మరి ఈ మధ్య కాలంలో మన గ్యాస్ కొనాలంటే భయంకర రేట్లు ఉన్నాయి. 3000 పై చేరుకున్నది. ఒక సిలిండర్ తెచ్చుకున్న 2 సిలిండర్లు అడిగితే ఇవ్వటం లేదు. నెలకొకటి అనే టైపులు ఇస్తున్నారు. కానీ ఇలాగ హోటల్స్ యాజమాన్యం, తదుపరి ఈ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటే గవర్నమెంట్, ప్రజాప్రతినిధులు పడుకున్నట్టు ఉన్నారు. ఇది వాస్తవం. మేము ఈ వర్కర్స్కి మాకు నమ్ముకునే వర్కర్స్ ఫ్రీగా దొరుకుతుంది గ్యాస్ అని చెప్తున్నారు. కానీ ఒకసారి మీరు ప్రజల వద్దకు వెళ్ళేసి మామూలుగా మీరు ఎంక్వైరీ చేసుకుని నిజ నిర్ధారణ పెట్టుకుంటే తెలుస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్ సరఫరాపై పడడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఏజెన్సీ ప్రాంతాలకు ప్రస్తుతం కేవలం 40% మాత్రమే వాణిజ్య గ్యాస్ అందుతుందని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ప్రభుత్వ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగిలిన వ్యాపారులకు సరఫరా దాదాపు నిలిచిపోయినట్టే ఉంది. దీంతో హోటళ్లలో టిఫిన్స్, భోజనాల ధరలు ఇప్పటికే పెంచారు. ఈ ధరలు నేరుగా గిరిజనులపై భారంగా మారుతుంది. రోజు కూలీ చేసుకునే గిరిజనులు, సాధారణ ప్రజలు హోటళ్లలో తినేందుకు కూడా వెనకాడే పరిస్థితి నెలకొంది. అంటే కొంచెం గ్యాస్ రేట్లు పెరగడం వల్లే మాలాంటి వర్కర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మా సహోదరు బాగుంటుంది కదా, మేము బాగుంటాం. అతను ఇప్పుడు హోటల్ మూసేస్తామంటున్నారు. అలా మూసేస్తే మా లైఫ్, మా పిల్లల లైఫ్ ఏట్ అవ్వాలి, అదొకసారి ఆలోచించండి. మీరు కొంచెం రేట్లు తగ్గించి ప్రభుత్వం కొంచెం దారి చూపిస్తే మాలాంటి వాళ్ళకి కూడా మీరు దారి చూపించినట్టు అవుతారు. మేము చాలా పేదల నుంచి వచ్చి ఇలా కష్టపడుకుంటున్నాం సార్. మా పిల్లలకి కూడా కొంచెం దారి చూపిస్తారు కదా మీ వల్ల. దయచేసి ప్రభుత్వం కొంచెం సహకరించి గ్యాస్ రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాను. నేను ఒక హోటల్లో వర్క్ చేస్తుంటాను. అంటే కొంచెం గ్యాస్ రేట్లు పెరగడం వల్లే మాలాంటి వర్కర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మా సహోదరు బాగుంటుంది కదా, మేము బాగుంటాం. అతను ఇప్పుడు మరోవైపు పర్యాటకులు కూడా అధిక ధరలు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అరకు వంటి ప్రముఖ పర్యాటక కేంద్రానికి వచ్చే సందర్శకులు భోజన ఖర్చులు అధికమవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం పర్యాటక రంగంపైన కూడా పడే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ కొరత, ధరల పెంపు ఈ రెండూ కలిసి అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో జీవన విధానాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. గిరిజనులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సరఫరాను పెంచడంతో పాటు ధరలను నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ఇరాక్ యుద్ధం వల్ల తలెత్తిన గ్యాస్ సంక్షోభం వల్ల ముఖ్యంగా నష్టపోతుంది హోటల్ వ్యాపారస్తులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు. ఇప్పటికే కష్టానికి నెట్టుకొస్తున్నాము అనుకుంటే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ మీద భారీ ఎత్తున రేట్లు పెంచడం వల్ల మేము కోలుకోలేని దెబ్బ తినున్నాము. దాని మీద ఇంకో దెబ్బ గవర్నమెంట్ వేసింది. గవర్నమెంట్ ఇంటి అవసరాలకు ఇస్తున్న గ్యాస్ సక్రమంగా అందుతుందా లేదా చూసుకొని మిగిలింది రెస్టారెంట్లకి కామన్ గా ఇచ్చే రేటుకి ఇచ్చుంటే బాగున్నాం. కాకపోతే రేట్లు పెంచడం వల్ల ఇది ఒక్క రెస్టారెంట్ ఓనర్ మీదే పడతాది, బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అనుకోవచ్చు. కానీ ఇది
ప్రజలందరి మీద, రెస్టారెంట్లు వాడుకునే ప్రజలందరి మీద కూడా పడుతుంది. ఎందుకంటే మేము గ్యాస్ రేట్లు పెంచిన తర్వాత మేము కూడా ప్రతి ఐటెం రేటు పెరుగుతుంది కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము రేట్లన్నీ ఫుడ్ ఐటెం మీద రేట్లు పెంచుకుంటూ పోతాం. పెంచుకుంటూ వెళ్ళడం వల్ల జరిగేది ఏంటంటే సామాన్యుడు మా దగ్గరికి వచ్చేటప్పుడు 100 రూపాయలకి ఇవ్వాల్సింది 150 రూపాయలకి తీసుకుంటారు. దానివల్ల ప్రభుత్వం చేసింది మాకనే కాదు ప్రజల మీద కూడా భారం పడేటట్టు చేసింది. ప్రభుత్వం పూర్తిగా ఆలోచించి ఇలాంటి రెస్టారెంట్లు రన్ చేసే వాళ్ళు ఒకలే బతకరు, 10-15 మంది వాళ్ళ దగ్గర బతుకుతారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రెస్టారెంట్లకి ఇచ్చే కమర్షియల్ గ్యాస్ని రేటు పెరిగింది కాబట్టి దాన్ని తగ్గించి పాత రేట్లకే ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా ఒక ఉద్దేశం. అమెరికా ఇరాక్ యుద్ధం